కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని ప్రశ్నిస్తే పోలీసులను పెట్టి అడ్డుకుంటుందని టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ నెల 20లోగా సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిజాలు చెప్తా ఉంటే జీర్ణించుకోలేక పోలీసులను అడ్డుపెట్టి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేసింది. ఇవాళ ఇక్కడ మేము గేట్లు బదలు కొట్టుకొని లోపలికి రావడం జరిగింది. వస్తే కార్మికులందరినీ ముందే మస్టర్ వేసి లోపలికి పంపించిరంట. ఏం ఇబ్బంది లేదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఉండేటటువంటి కార్మికులందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. మేము ఇలా మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. హెచ్ఎంఎస్ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది, కార్మికులతో మాట్లాడతారంటే గేట్ కాడ పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకుంటున్నారు. పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకున్నారంటేనే మీ గుండెల్లో భయం మొదలైంది. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ నెల 20వ తారీఖు నుండి నిరవధిక నిరాహార దీక్ష హెచ్ఎంఎస్ తరఫున మరి నేను స్వయంగా చేయబోతా ఉన్నానని నేను ప్రకటిస్తూ ఉన్నాను.